పెద్దపల్లి తిలక్ నగర్. ఇక్కడ బెల్ట్ షాపులు తీసేయాలి. ఇక్కడ తాగుడు, కొట్లాడు, బూతులు తిట్టుకునుడు, మనసులో ముంగట్లే మూత్రం మోసుడు ఇవన్నీ చేస్తారు. ఎవరు పట్టించుకుంటలేరు. తాగి తాగి చలికి ఈడ పడి చనిపోయిండు. మరి అది ఎట్లా అట్లా చనిపోతే సరేనా? మంచిదేనా? ఇప్పుడు అది పద్ధతేనా? మాట్లాడు. మాకు బెల్ట్ షాప్ తీసేయాలి. పొద్దున ఆడవాళ్ళం పొద్దున్నాక పని చేసుకొని వస్తాం. మాది డాక్టర్ కిలత్ పురుషోత్తం గల్లీ డాక్టర్ కిలత్ నగర్. మేము పొద్దున్నాక పని చేసుకొని వస్తే వీళ్ళు తాగుడు, మేము పొద్దుగాల లేచి అంగవాడ ఆకలి ఉడితే కూడా మా మీద సొలుపుకుంటూనే పోతారు. వాళ్ళకు దా కూడా మేము ఇటు అడ్డం పడి కూడా మాకు ఏం అర్థం అవుతలేదు. ఈ బెల్ట్ షాప్ మాత్రం మాకు తీసేయాలి. ఇది ఉంటే మేము బతకలేము. ఈ వాడాలి ఈ తాగుడు, వాడు ఎక్కడ పడితే అక్కడ పండుడు, ఆడవాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. ఇంకా ఏంటి సార్ మాకు ఇది ఘోరం ఉన్నది, గందరగోళం. తయారులాగి కూర్చున్నా బాధనే ఉన్నది. దాని ముఖాన ఒక 10 సార్లు చూస్తారు వాళ్ళు అక్కడ నిల్చొని బెల్ట్ షాప్ ముందు. అలా ఆడవాళ్ళు అనేది ఏంది, మగవాళ్ళు అనేది ఏంది ఉన్నది సార్. ఇది 3 సార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేము మమ్మల్ని. ఇక ఆఖరికి మేమే ఇక తెగాయించి వాళ్ళని కొట్టాలనుకుంటాం కానీ ఏం కొడతాం. వాడు తాగాత ఇట్లా ఇట్లా ఊగుతాం. మాకు భయం కాట ఉడకబడితే చీపురు కట్ట అక్కడేసి ఎట్లా మేము బతికేది ఎట్లా? ఎవ్వరు పట్టుకోలే ఇప్పటిదాకా. కట్టుపోయి ఎక్కడన్నా పక్క పెట్టుకోవాలి. ఆయనది ఇల్లు అటు ఇటు దూరమే ఉన్నది కొద్దిగా. ఆయన ఇంటి దగ్గర పెద్ద జాగా ఉన్నది, అక్కడ పెట్టుకున్నా అయిపోతుంది కదా. ఇదేంటిది సార్ మాకు ఘోరం ఉన్నది. ఇది అయితే మీరు బంద్ చేపియాలి బెల్ట్.